వాయిదా పడ్డది కదా, దాని గురించి ఏమంట? టాక్సిక్ సినిమా ఎంత వాయిదా పడితే అంత మంచిదే మాకు ఫ్యాన్స్ అందరికి. నేను పెద్ద ఫ్యాన్. అన్న ఏం సినిమా తీసేవన్న కేజీఎఫ్ సినిమా, అబ్బా అబ్బా అబ్బా, నా జీవితంలో కేజీఎఫ్ 1 కానీ 2 కానీ అలాంటి సినిమా అసలు చూడలే ఎక్కడ. అబ్బా ఏమి స్టోరీ అన్న, ఏమి స్టైల్, ఏమి స్టోరీ, ఏమి క్రియేటివిటీ, ఏమి కథ, ఇన్వాల్వ్మెంట్ అవుతాడు పోయా కేజీఎఫ్ సినిమాలో హీరో. అసలు నవ్వుడు ఎక్కడ, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ నవ్వుడు ఎక్కడ, అమ్మ మాట కోసం అని అబ్బా 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 అబ్బా, ఆ ఫైట్లు చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. రాఖీ బాయ్ అని ఎక్కడ చూసారు, రాఖీ బాయ్ అయిపోయింది. ఎక్కడో కన్నడలో ఉండే అతను తెలుగులో ఒక్క సినిమా కూడా తీలే. అసలు తెలుగులో తెలియదు ఎవరికి. ఒకటే సినిమా కేజీఎఫ్ అనే దెబ్బతో వేసాడు అంతే రాడు అందరికి. సినిమా హీరో అవడం అంటే అది, సినిమా హీరో కొన్న కాన్ఫిడెన్స్ అంటే అది. కాబట్టి అన్న టాక్సిక్ సినిమా ఎన్ని రోజులేం పర్లే, కానీ కొద్దిగా బాధ వేస్తుంది. అది గబాన్ రావాలని. నేను కేజీఎఫ్ యష్కి ఫ్యాన్. నేను రాకింగ్ స్టార్ అంట. చూడండి ఏం స్టార్ ఇచ్చినా ఆ ఆస్కర్ అవార్డు ఏదో ఆ కేజీఎఫ్ 1కి 2కి ఇచ్చుంటే బాగుంది పోయా. ఎవరో దానికి అదే నా బాధలో ఒకటి, కేజీఎఫ్ 1కి 2కి ఆస్కర్ అవార్డు ఇచ్చుంటే బాగుంది. ఏం పర్రా, వైలెన్సే కావాలి మాకంతే. వైలెన్స్ అని, నాట్ వైలెన్స్. అబ్బా ఏంది పోయి ఆ స్టైలు, ఆ డైలాగులు, ఆ కొట్టడం, ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఉంటుంది చూడు, ఇన్వాల్వ్మెంట్ అవుతాడన్నా. నా జీవితంలో అలా సినిమా చూడలేదన్నా. అసలు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఎవరు తీలే ఆట. కేజీఎఫ్ లాంటి సినిమాలు అసలు ఇంతవరకు రాలంతే. ఇప్పుడు ఇంకా సరే కేజీఎఫ్ అదే టాక్సిక్ సినిమా ఆగింది, జూన్ వరకు ఆగింది. ఉన్నాయి ఎన్ని లుక్లు ఉన్నా పర్లే, ఆయన సినిమా తీస్తే చాలంతే. కానీ కజ్జాను మన్నాడు పోదాం దూరంగా, ఎవరు రావద్దు అంతే అడిగిరా. ఓకే, ఇంకోటి ఏంటంటే నిజంగా టాక్సిక్ అనే సినిమా కేజీఎఫ్ 3లో ఉంటే, కేజీఎఫ్ 3లో వండింది అనుకో, మా అందరికి హ్యాపీ అనమాట, ఫ్యాన్స్ అందరికి. ఆ సినిమా చూసినంతసేపు పిచ్చెక్కిపోయాం అంతే. అసలు కేజీఎఫ్ సినిమాలో నుంచి బయట రాలేకున్నాం. నువ్వు చూసుకోవాలంటే RRR సినిమానే రికార్డు బ్రేక్ చేస్తుంది కేజీఎఫ్. కరెక్ట్గా 2 వారాల గ్యాప్ వచ్చింది, వచ్చి RRR సినిమా కరెక్షన్ క్రాచ్ చేసింది అంతే. అంటే ఏమని అర్థం, సినిమా బాగుందనే అందరికీ. అదే సినిమా బాగుంది, సినిమా హిట్ అయింది, సినిమా చూస్తున్నారు దాని 10 అడుగు. అవును చూడొచ్చు అంటారా? అంతే ఉంది, గడ్డం మధ్య మధ్యలో ఉంది, అంటే టీజర్ లో ట్రైలర్ లో ఉంది. రెండో క్యారెక్టర్ ఇచ్చాడు కదా, దాని గురించి ఏమో అవన్నీ తెలియదు పోయా. అతను ఉన్నాడా లేదా అంతే, గడ్డం ఉన్నాయి గడ్డం లేకపోయినా అంతే. ఆ సినిమా హీరో ఉన్నాడా లేడా, ఎంటర్టైన్మెంట్ అయ్యిందా లేదా అంతే. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా అతను తీసిన తర్వాత ఎంతో హీరోలు అందరూ గడ్డలు పెంచేసారట, గడ్డలు పెంచి అతనిలాగా ట్రై చేశారు అందరూ, కేజీఎఫ్ రాఖీ బాయ్ లాగా అందరూ. కానీ మిగతా హీరోలు అందరూ సెట్ కావట్లేదు. యాక్షన్ అయ్యి ఆ మర్డర్లు చేయడం, అట డైలాగ్ చెప్పడం, ఇన్వాల్వ్మెంట్ అవ్వడం డీప్గా అట, ఆ రౌడీ షీటర్ లాగా గ్యాంగ్స్టర్ లాగా చేస్తే ఎవరు వల్ల కావట్లేదు. ఏ సినిమా హీరో చేసినా చూడలేకపోతున్నాం, ఎందుకంటే అతను చేసింది వేరే లెవెల్. అది ఆ లెక్క వేరే. ఆ డైరెక్టర్ అబ్బా ఎవరే ఆ డైరెక్టర్ అన్నా, నువ్వు అతనితో తీయన్నా కేజీఎఫ్ 1, 2, 3, 4, 10 రావాలి, మాకు 100 రావాలి అంతే. 100 కేజీఎఫ్ మాకు రావాలంతే. ఇంకా ఊహించుకోలేకపోతున్నాం, అదే అసలు చూడలేకపోతున్నాం. అసలు గ్యాంగ్స్టర్ అంటేనే యష్ అంతే, ఎవడి వల్ల కావట్లేదు. ఆ డైలాగులు ఏం చెప్తాడు, ఆ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బా మొన్న ఆ టీజర్ లో, ఆ టాక్సిక్ టీజర్ లో పోయి ఆ ట్రైలర్ లో ఉంది, ఆ కారులో సీన్, ఫస్ట్ సీన్ ఉంది. అబ్బా అబ్బా, ఆ ఫస్ట్ సీన్ లో ఓపుతున్నాడు అన్న, ఇది కదా కావాలి మాకు. కేజీఎఫ్ 1లో 2లో మిస్ అయ్యాం. ఆడ ఓన్లీ వైలెన్స్, మాసు, సెంటిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ రొమాన్స్ లేదు. అది అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. ఆ రొమాన్స్ దీంట్లో తీరిపోతుంది. ఇందులో వైలెన్స్, సెంటిమెంటు, మాసు, క్లాసు, గ్రాసు మొత్తం అనేది కాబట్టి అన్నిటి మీద రొమాన్స్. కాబట్టి ఈ సినిమా ఇంకా ఎవడు ఆపలేడు. దయచేసి ఆయనకి ఎదురు వెళ్ళకండి సార్. ఆయన కానీ వచ్చాడంటే మాత్రం ఆ సినిమా ఇంకా ఊపేస్తుంది, షేక్ చేసేస్తుంది అంతే. ఇంకా కేజీఎఫ్ సినిమా ఇది మన పెద్ద సినిమాలో రై రై రారా అనే సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. కట్ చేసి మళ్ళీ చేసేవాళ్ళ ఇప్పుడు మళ్ళీ